హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ గైస్. మనకు నగరావ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి వండర్‌ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో, స్పెసిఫిక్‌గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ నేను ఫీమేల్స్ క్యాండిడేట్స్ కోసం చేస్తున్నాను. బట్ మేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. బట్ చాలా మెంబర్స్ అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. మెసేజెస్ చేయడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ చూయించండి అని చెప్పి. సో, నేను అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ వెతికి మరి ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. వండర్‌ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. మనం ఈ ఆపర్చునిటీ క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేసుకుందాం వీడియోలో. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్‌గా ఈ ఆపర్చునిటీకి మీరు అప్లై చేసేటప్పుడు క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా రెజ్యూమ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా మీరు ఫిల్ చేసి అప్లై చేస్తేనే మీ షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో జెన్యూన్‌గా నేను చేసే విధానం, నేను చెప్పే విధానం గనుక నచ్చితే మీరు లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయికి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇంటు ద వీడియో గైస్. సో, ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్‌గా మనకు నగరావ్ అనే కంపెనీ. నగరావ్ అనేది సాఫ్ట్‌వేర్ కంపెనీ. చాలా పెద్ద కంపెనీ. మంచి కంపెనీ ఎంఎన్‌సీ అనమాట ఇది. సో, ట్రైనీ అనే పొజిషన్ కోసం అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. రిమోట్ ఇండియా ఇది. సో, ఫుల్ టైమ్ అనమాట. సౌత్ ఏషియా రీజియన్ నుంచి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ రిమోట్ అనమాట. సో, కంపెనీ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకోండి. నగరావ్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ కంపెనీ అనమాట. చాలా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. మనకు నోయిడాలో కూడా దీనికి సంబంధించి ఇండియాలో దీనికి సంబంధించి ఆఫీస్ అయితే ఉంది. సో, జాబ్ డిస్క్రిప్షన్‌లోకెళ్ళిపోతే హార్డ్ స్కిల్స్ చూసుకుంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ అనమాట. నో హౌ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్. సో, మీకు పవర్ పాయింట్ గాని, ఎక్సెల్ కానీ, వర్డ్ వస్తే సరిపోతుంది. హార్డ్ స్కిల్స్‌లో. అలాగే స్ట్రాంగ్ అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే కూడా అదొక అడ్వాంటేజ్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ డిగ్రీ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఈస్ ప్రిఫరబుల్. నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఈస్ ఎ ప్లస్. సో, టెక్నాలజీ డిగ్రీ ఉండాలా. అండర్ గ్రాడ్యుయేషన్‌లో ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకిస్తారు. అలాగే ప్రోగ్రామింగ్ ఉంటే వాళ్ళకు ప్లస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకిక్కడ ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్‌లోకెళ్ళిపోతే క్యాండిడేట్ షుడ్ హావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. క్యాండిడేట్ షుడ్ హావ్ గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ డేటా అండ్ హౌ ఇట్ కెన్ బి యూజ్డ్. అలాగే క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రీసెర్చ్ న్యూ ఏరియాస్ అండ్ అప్లై దర్ లెర్నింగ్. ఓకే. సో, మీరొచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా. అలాగే మీకు గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ డేటా నాలెడ్జ్ ఉండాలి. ఎలా యూజ్ చేస్తామనేది. అలాగే వచ్చేసి మనకు షుడ్ బి ఎంపథెటిక్ అండ్ స్ట్రైవ్ టు ఎక్సీడ్ ద ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ దేర్ కస్టమర్. సో, కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్సీడ్ అయితామనే ఎంపథెటిక్ బిహేవియర్ ఉండాలా. ఓకే. సో, ముఖ్యంగా ఇక్కడ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ బ్యాంకింగ్ ఆర్ ఇన్స్యూరెన్స్ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఓకే. హార్డ్ స్కిల్స్‌లో ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్స్యూరెన్స్ ఆర్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇంట్రెస్టెడ్ ఉంటే గనక ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అనే బటన్ పైన క్లిక్ చేసి బ్లూ కలర్ బటన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి మిమ్మల్ని నావిగేట్ చేయడం జరుగుతుంది. సో, ఈ నెక్స్ట్ పేజ్‌లో యాక్చువల్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నా కాబట్టి వినండి. సో, వచ్చేసి ఇక్కడ చూస్ ఎన్ ఆప్షన్ టు ఆటోమేటిక్ యువర్ అప్లికేషన్. చూస్ ఎ ఫైల్. ఏదైనా ఫైల్ ఉంటే మీరు డైరెక్ట్ డ్రాప్ డౌన్ చేయొచ్చు. లేదా మాన్యుయల్‌గా మీరు ఫిల్ చేయొచ్చు. ఓకే. సో, మీ ఫోటో ఒకటి అప్‌లోడ్ చేయండి. మీ ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అలాగే మీ ఈమెయిల్ ఐడీ ఏదైతే కరెంట్ యాక్టివ్ యూసేజ్‌లో ఉందో, కన్ఫర్మేషన్ యువర్ ఈమెయిల్, అలాగే సిటీ, అలాగే మీ మొబైల్ నంబర్. సో, మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయండి. మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడ్ చేయండి. అలాగే మీ ప్రొఫైల్స్‌కి సంబంధించి లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్, ఫేస్‌బుక్ లింక్, వెబ్‌సైట్, అలాగే ట్విట్టర్. సో, ఏవి ఉన్నా కానీ అయి మాత్రం అప్‌లోడ్ చేయండి. అలాగే మీరు రెజ్యూమ్ ఒకటి పూర్తిగా మంచి స్టాండర్డ్‌లో ప్రిపేర్ చేసి రెజ్యూమ్ ఒకటి అప్‌లోడ్ చేయండి. ఓకే. ఇందాక నేనైతే చూయించానో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి రెజ్యూమ్ ఒకటి అప్‌లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేటప్పుడు 10 ఎంబీ సైజ్ లిమిట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ మీరేమన్నా మెసేజ్ రాయాలనుకుంటే హైరింగ్ టీమ్‌కి మీ గురించి లెట్ ద కంపెనీ నో అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ వర్కింగ్ హియర్. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ వర్క్ చేయడము. సో, అది ఒక ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. నగరావ్ అనే కంపెనీ గురించి క్లియర్‌గా మెసేజ్ చేసి మీ యొక్క డ్రీమ్ కంపెనీ. మీరిక్కడ వర్క్ చేసి వర్క్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, సో, ఇట్లాంటి కంపెనీ అని మీరొక ఫ్రేమ్ చేసుకోండి. వర్డ్స్ ఫ్రేమ్ చేసుకొని అదొకటి ఇక్కడ రాసేసి ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేస్తే గనక మీరిక్కడ సబ్మిట్ బటన్ ఉంది ఇక్కడ. సబ్మిట్ చేస్తే గనక ఈ సబ్మిట్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని వాళ్ళు స్క్రీనింగ్ చేసి ఒకవేళ మీరు గనక మీ స్కిల్స్ అనక వాళ్ళిచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయితే 100% మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసేసేయండి గైస్. రిమోట్ జాబ్ ఇది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు గనక అప్లై చేయకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి ఇమ్మీడియేట్‌గా జాబ్ నీడ్ ఉందో వాళ్ళు అప్లై చేయండి. అప్లై చేస్తే జస్ట్ 10 మినిట్స్ అనేది మీకు టైమ్ కిల్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు. జాబ్ వస్తే మాత్రం జాబ్
జాబ్ వస్తుంది. బట్ రాకపోతే ఏముంది జస్ట్ 10 మినిట్స్ మీ టైమ్ అనేది వేస్ట్ అయితుంది. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసి దీనికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే గైస్.